ఓయ్ హాయ్! చాలా ఎక్సైట్‌మెంట్‌తో వాఫిల్ మేకర్ కొన్నాను. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అండ్ ఈ వీడియో కూడా లాస్ట్ ఇయర్ ఐ మీన్ రికార్డ్ చేసుకున్నానన్నమాట. సో, చూద్దాము. ఫస్ట్ మనం ఏ వస్తువు కొన్నా అది కడుక్కొని వాడుకోవడం బెటర్ అసలు కిచెన్‌లోకి వాడేవన్నీ కూడా. బట్ ఇలాంటి ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్‌ని మనం కడగలేం కాబట్టి వెట్ వైప్స్ యూజ్ చేసి తర్వాత టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి చిన్న కేబుల్ వచ్చింది. అందుకని ఎక్స్టెన్షన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇలా గ్రీన్ కలర్ లైట్ ఆఫ్ అవ్వగానే ఇది కుకింగ్‌కి రెడీ అయిందని అర్థము. నా దగ్గర ఆ రోజు ఇడ్లీ పిండి ఉంది. సో, ఇడ్లీ పిండితో స్టార్ట్ చేశాను. అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. అంటుకుపోయింది. బట్ తినడానికి అవి లేయర్స్ మాత్రం క్రిస్పీగానే ఉన్నాయి. ఇంకా ఆ రోజుకి వదిలేసి నెక్స్ట్ డే ట్రై చేశాను. ఇది బేసన్ చీలాకి యూజ్ చేస్తాం కదా, శనగపిండి అట్టు వేసుకోవడానికి. సో, పకోడీల పిండి కంటే కొంచెం జారుగా కలిపాను అనమాట. ఇవి వేసి చూద్దాము. ఇవి రాకపోతే ప్యాన్ మీద వేసేద్దాము చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా అని. సో, ఆయిల్ అప్లై చేయడానికి బ్రష్ ఉంటే బెటర్ అనిపించింది. సిలికాన్ బ్రష్ కానీ లేదా ఒక స్టిక్కి కాటన్ క్లాత్ చుట్టుకున్న అదంత ఎఫెక్టివ్గా ఉండదు. బ్రష్ అయితేనే బెటర్ అనుకోండి. నా దగ్గర లేదు. సో, నేను స్పూన్తోనే ఏదో స్ప్రెడ్ చేసేసాను. తర్వాత పిండిని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. అదే మనకి ఆ గ్రీన్ లైట్ ఆఫ్ అయితే ఇది హీట్ అయినట్టు లెక్క. సో, అప్పుడు వేసుకుంటే మంచిగా వస్తాయి. నిన్న ఇడ్లీ పిండి వాళ్ళు సరిగా రాలేదు కదా, ఈరోజైనా బాగా వస్తుందేమో అన్నట్టు నెక్స్ట్ డే ట్రై చేశాను. కొంచెం ఆగాలంటే ఇది బటన్ ఆఫ్ అయినా కూడా వెంటనే తీసేయకుండా కొంచెం సేపు ఆగి తీసుకుంటేనే బెటరు. మాడే ఛాన్స్ అయితే చాలా తక్కువ. కుక్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో, చూసుకొని వాడుకోవాలి. మేబీ కంపెనీ మీద కూడా డిపెండ్ అయి ఉండొచ్చు. ఇది నార్మల్ ఏదో లోకల్ కంపెనీ. నేను ట్రై చేసి చూద్దామని చెప్పి ఇది చిన్నది తీసుకున్నా. సో, ఫింగర్స్ క్రాస్ చేసి ఇది బాగా రావాలని అనుకున్నాను. అవుట్పుట్ అయితే కొంచెం ముక్క అడ్డుకుపోయింది అనుకోండి. బట్ ఏంటంటే ఇది ప్యూర్ నాన్ స్టిక్ కదా, అంతసేపు పైన కింద మొత్తం అంటే నాన్ స్టిక్ కోటింగ్లో అది కుక్ అవుతుంది. అది తినడానికి అంత మంచిగా అనిపించలేదు. ఇందులో ఐరన్ వస్తాయేమో చూడాలి. ఐరన్ వస్తే అవి కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. దీనికి ఎక్కువ అంటే 700 పడింది అనుకోండి, మరి అంత తక్కువ పడలేదు అనుకుంటున్నా. సో, చూడాలి. నెక్స్ట్ చేంజ్ చేసేస్తే బెటర్ అనిపించింది. ఆ రోజు ఒక 2 times 3 times దీన్ని ట్రై చేసి ఉంటాను. మళ్ళీ అప్పటి నుంచి మూలనే ఉంది. సో, చెప్పొచ్చేది ఏంటంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఎంత ఉన్నా సరే కొంచెం సర్చ్ చేసుకొని మంచి ప్రోడక్ట్స్ని అఫోర్డ్ చేయగలిగితేనే తీసుకోవడం బెటరు. ఇలా చిన్న చిన్న వాటి మీద డబ్బులు తగిలేసే బదులు. అదన్నమాట ఈరోజు వీడియో. బాయ్ బాయ్.